హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దాం, వచ్చేయండి. ముందుగా మనకు కావాల్సినవి ఉల్లిగడ్డ, టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఏమేయాలో తెలుసు కదా, పోపు దినుసులు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది ఎగ్ కర్రీ, సో ఎగ్ కర్రీలోకి వేసుకుంటారో వేసుకోరో నాకైతే తెలియదు, నేనైతే వేసుకుంటాను. సో యాజ్ యూజువల్ పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక అవి చక్కగా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ కర్రీలోకి ఆనియన్స్ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది కదా. సో అలానేం కాదు, కానీ ఎందుకో ఆనియన్స్ లేకుండా కూర వండడం అయితే అంత అసాధ్యమైన పని. ప్రతి దాంట్లోకి ఉల్లిగడ్డ ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం. సో ఒకసారి మూత తీసేసుకొని చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఫ్రై అయిపోయి, మరీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా మీడియంగా అవుతే చాలు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వీటిని చక్కగా కలిపేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కానీ మనం మసాలా టైప్స్ కర్రీస్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరే అండి. మీరు కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేయండి. తినని రోజులో వేయకుండా తినేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. కొద్దిసేపు కలిపేసుకుంటే మొత్తం చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం. వాయిస్ గ్యాప్ వస్తుంది కదా, సో మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది, తెలుస్తుంది కదా మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల దగ్గరకు అయిపోతుంది కదా, సో త్వరగా అడుగు అంటుకుంటుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకుందాం. ఎగ్ కర్రీకి మస్ట్ అండ్ షుడ్ టమాటానే కదా, సో టమాటా వేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొత్త రెసిపీ అన్నాను కదా, నేను ఎప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టుకొని వేస్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం ఎగ్స్ని కట్ చేసి వేయడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకే కొత్త రెసిపీ అన్నాను. సో ఇప్పుడు మూత తీస్తే చూడండి, ఆయిల్ పైకి వెళ్తూ మన టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది. టమాటా పండుగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడుకుతుంది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసుకుందాం. మళ్ళీ తీసి దగ్గరగా అయిపోయింది చూడండి. సో ఈ టైంలో కారం, ఉప్పు వేసేసుకుందాం. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. కొలతలతో చెప్పాలంటే మనం తెలుసు కదా, ఉప్పు వేసుకున్న కారం అయితేనేమో కొద్దిగా ఉప్పు పడుతుంది, లేదు ఉప్పు వేయకుండా పట్టించుకుంటే సరి పడుతుందండి. సో మేము ఉప్పు వేయకుండా పట్టిస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో చక్కగా వేసుకొని మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ధనియాల పౌడర్ మాత్రమే వేస్తాను, గరం మసాలా అస్సలు వేయను. అసలు అది ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. సో ఉన్న దాంట్లోనే నేను సర్దుకుంటానని కాదు, ఉన్నది వేసుకుంటాను అంతే. సో ఇప్పుడు ఒకసారి మూత పట్టేసుకుందాం. ఆ కారం, ఉప్పు చక్కగా ఉల్లిగడ్డకు టమాటాకు పట్టించేలాగా మళ్ళీ మూత తీస్తే చూడండి, ఈసారి ప్యూరీలాగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఏదో అనుకున్నాను, కర్రీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నానండి, కానీ చాలా చాలా టేస్టీగా ఉంది, మస్తు ఉంది అసలు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా, మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది నా వీడియో చూడడానికి వీలుంటుంది, నా ఛానల్ కూడా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది కదా. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.